నా పేరు గోపి. యాక్చువల్ నేను ఎయిమ్స్ అకాడమీకి రాకముందు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసామండి. చేసినప్పుడు ఏంటంటే ఎడిటింగ్ నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఎడిటింగ్ నేర్చుకోవాలనిపించినప్పుడు ఏంటంటే నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఎడిటింగ్ నేర్చుకుందా అని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్ని సెర్చ్ చేసినప్పుడు ఎయిమ్స్ అకాడమీ రేటింగ్ బాగుండి ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయినప్పుడు సార్ ఏంటంటే నాతో మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ని ఇలా తీసుకుంటే మంచిది అని చెప్పి నాకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పారు. నేను జాయిన్ అయ్యి 1 year అవుతుంది. ఈ 1 yearలో నేను ఎడిటింగ్ చాలా వరకు నేర్చుకున్నాను. ఎలా అంటే నేను సార్ ఎంకరేజ్మెంట్ చేయడంతో డెమోస్ కూడా నేను చేశాను. దీనివల్ల ఏంటంటే ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఇందులో టీచింగ్ ఫ్యాకల్టీ కానీ అలాగే ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. టీచింగ్ అయితే చెప్పనక్కర్లేదు, మనకు అర్థమయ్యే వేలో బాగా చెప్తారు. మనం ఏంటంటే కూర్చోబెట్టి ఎవ్రీ పాయింట్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. 24 hours మనం వర్క్ చేసుకోవచ్చు. మన దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా సరే ఇక్కడ ఉండే సిస్టమ్స్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే మన డౌట్ని వీళ్ళు క్లియర్ చేస్తారు. నాకైతే ఇక్కడ నాకు బాగా నచ్చింది. మిగతా ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఎయిమ్స్ అకాడమీకి మీరు వస్తే మీరు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నారో 100% మీరు నేర్చుకొని వెళ్తారు అన్న నమ్మకం అయితే నేను ఇస్తాను. ఎందుకంటే మీరు ఏం నేర్చుకుంటున్నారో అది సార్కి చెప్తే ఆయన గైడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వెళ్తే మంచిది అనేది ఆయన చెప్తారు. మీరు సపోజ్ ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, యానిమేషన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో 100% నేర్చుకుంటారు. అలాగే మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో 100% నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తారు. అలాగే మీలో ఉన్న టాలెంట్ని కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని నేను చెప్తాను. రండి, చూడండి, డెమో వినండి. వింటే ఏంటంటే మీకే తెలుస్తుంది ఇక్కడ జాయిన్ అవ్వాలా లేదనేది. మేము జాయిన్ అయిన తర్వాత నాలో అయితే ఇంప్రూవ్మెంట్ కనబడింది. మీరు జాయిన్ అయితే మీలోనే ఇంప్రూవ్మెంట్ కనబడిద్దని నేను అనుకుంటున్నాను. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎయిమ్స్ అకాడమీ.